గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవముల గురించి చెప్పుకుంటున్నాం. ఓ మునీంద్ర, ఇక్కడ మిమ్ము అడ్డగించడి వాడు ఎవ్వరునూ లేరు. ఎవరి ఆజ్ఞ కొరకును ఎదురు చూడవలసిన పని లేదు. దీనిని మీ రాజ్యముగనే భావింపుడు. స్వగృహమున సంకోచమేలా. నా కుమార్తెలందరూ వివాహమునకు సంబంధించిన మంగళాచారములను అన్నింటినీ ముగించుకొని వివాహ వేదికకు చేరియున్నారు. వారు అందరును వెలుగులను విరజిమ్ముచున్న అగ్నిజ్వాలల వలె తేజరిల్లుచున్నారు. నేను సర్వసన్నద్ధుడనై మీ కొరకు నిరీక్షించుచు వేదిక కడ నిలిచియున్నాను. ఎట్టి ఆటంకములను లేకుండునట్లుగా జాగు చేయక సర్వ కార్యములను నెరవేర్పుడు. జనకుని ఆదర వచనములను వినిన పిమ్మట దశరథుడు తన కుమారులను ఋషులందరినీ వివాహ మండపమునకు తీసుకొని వచ్చెను. అనంతరము విదేహ ప్రభు వశిష్ఠునితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడవైన ఓ మహర్షి, ఋషులందరితో గూడి వివాహ కృత్యములను అన్నింటినీ జరిపింపుడు. ఓ ప్రభు, సర్వలోకములను ఆనందింపజేయునట్టి శ్రీరాముని యొక్క వివాహ మహోత్సవమును నిర్వహింపుడు. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి జనకుని ప్రార్థనను ఆమోదించి పరమధార్మికులైన విశ్వామిత్రుని శతానందుని తోడుగా చేసుకొని వివాహ మండపము మధ్య విద్యుక్తముగా వేదికను నిర్మించెను. ఇంకను ఆ వేదిక చుట్టూను సుగంధ సుమములతో అలంకరించెను. బంగారు పాలికలను, యవధాన్యపు మొలకలతో గూడిన చిత్రములైన చిల్లులు గల కడవలను, నవధాన్యముల మొలకలతో ఉప్పుచున్న మూకుళ్లను, ధూపములతో గూడిన ధూపపాత్రలను అచట ఉంచిరి. శంఖాకారములతో ఉన్న పాత్రలను, శుక్రశుభములను, అర్ఘ్య జలములతో నిండిన పాత్రలను, పేలాలతో కూడిన పాత్రలను, సందర్భానుసారంగా ఉపయుక్తములగు మరికొన్ని పాత్రలను, పసుపుతో సంస్కరింపబడిన అక్షంతలను వేదికపై సిద్ధపరిచిరి. విద్యుక్తముగా మంత్రములను పఠించుచు సమానములగు దర్భలను వేదికపై పరిచిరి. శాస్త్రోక్తముగా మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకుని రాగా పూజ్యుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఆ అగ్నిని వ్రేల్చెను. అంతట జనక మహారాజు సర్వాలంకార శోభితయైయున్న సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షమున శ్రీరామునకెదురుగా కూర్చుండబెట్టెను. పిమ్మట కౌసల్య నందవర్ధనుడైన రామచంద్ర ప్రభువుతో ఇట్లు నుడివెను. సౌందర్య రాశి, సౌకుమార్య నిధి, లావణ్యవతి అయిన ఈ కన్యామణియే సీత. ఈమె అయోనిజ. మహా తపస్సంపన్నులైన రాజర్షులకు అలవాలము, కీర్తి ప్రతిష్టలకు నిలయము అయిన మా వంశమునకు ప్రతీక ఈ సీత. నా పుత్రిక అయిన ఈమె నేటి నుండి నీకు సహధర్మచారిణి. ధర్మార్థ కామ పురుషార్థముల ఆచరణలోను, కష్ట సుఖములలోను సర్వదా ఈమె నీకు తోడుగా నుండును. విద్యుక్త ధర్మమును అనుసరించి పాణిగ్రహమును అనర్పము, నీకు శుభమగును. మిక్కిలి ప్రేమానురాగములతో ఈమెను స్వీకరింపుము. సర్వ సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రత శిరోమణి. నిరంతరము నీడవలె నిన్ను అనుసరించుచుండును అని పలుకుచు జనక మహారాజు మంత్రపూతమైన జలమును వదులుచు కన్యాదానము చేసెను. ఆ కన్యాదాన మహోత్సవ సమయమున దేవతలను, ఋషీశ్వరులను బాగు బాగు అని ప్రశంసా వచనములను పలికిరి. దేవదుందువులు మారుమ్రోగెను. అద్భుతముగా పూలవానల కురిసి చూచువారికి కనువిందుగా వించెను. ఇట్లు మంత్రోదక పూర్వకంగా సీతాదేవిని కన్యాదానమర్చిన వెంబడ జనక మహారాజు హర్షోల్లాసముతో పొంగిపోవుచు ఇట్లు వచించెను. ఓ లక్ష్మణ, ఇటు రమ్ము. నీకు ఊర్మిళనిచ్చి కన్యాదానము చెయ్యదలచినాను. వెంటనే కరగ్రహణము చేసి ఈమెను స్వీకరింపుము. నీకు శుభముగుగాక. ఇట్లు పలికిన పిమ్మట జనకుడు భరతునితో, ఓ రఘునందన భరత, మాండవిని పాణిగ్రహణ పూర్వకముగా స్వీకరింపుము అని నుడివెను. పిదప ధర్మజ్ఞుడైన జనక మహారాజు, ఓ శత్రుఘ్న, శృతకీర్తిని కరగ్రహణ పూర్వకముగా గ్రహింపుము. ఓ కాకుత్స్థ వంశజులారా, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా, శాంత స్వభావులు, సుందర మూర్తులు, సచ్చరిత్రులు, నిష్ఠా నియమ జీవనులు, మీరు అందరును మీ మీ వధువుల గూడి హాయిగా నుండుడు. జనకుడు మంత్రపూత జలములతో సీత, ఊర్మిళను రామలక్ష్మణులకు ఇచ్చి కన్యాదానములు చేసెను. జనకుని ఆశీస్సులలో కుశధ్వజుడు మాండవీ శృత కీర్తులను భరత శత్రుఘ్నులకిచ్చి కన్యాదానములనర్చెను.
జనకుని మాటలను పాటించి ఆ నలుగురు సోదరులను వశిష్ఠుని ఆమోదముతో తమ తమ వధువుల కరగ్రహణములను గావించిరి. మహాత్ములైన ఆ నలుగురు రాకుమారులు తమ తమ వధువులతో గూడి అగ్నికిని వేదికను జనక మహారాజుకును ఋషులందరికిని ప్రదక్షిణ పూర్వకంగా ప్రణతులనర్చిరి. పిమ్మట శాస్త్రోక్తముగా కల్పసూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమములను కొనసాగించిరి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురును తమ తమ వధువులైన సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తుల సుకుమారములైన కరములను గ్రహించుచుండగా అంతరిక్షము నుండి కనుల పండువగా పుష్పవృష్టి కురిసెను. దివ్య దుందుభులు మ్రోగెను. వీణ, వేణు, మృదంగ తాళములతో మధుర గీతములు వీణుల విందు గావించెను. అప్సరసలు గుంపులుగా గూడి నృత్యములు చేసిరి. గంధర్వులు కమ్మగా గానములనర్చిరి. రఘువంశజుల వివాహ మహోత్సవములు అత్యద్భుతముగా జరిగెను. ఈ విధముగా తూర్యాది మంగళ వాద్యములు మ్రోగుచుండగా నృత్య గీత వాద్య ధ్వనుల మధ్య మిక్కిలి తేజోమూర్తులైన ఆ దంపతులు 3 పర్యాయములు అగ్ని ప్రదక్షిణములను ఆచరించి వివాహ కార్యక్రమములను నెరవేర్చిరి. పిమ్మట రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ తమ వధువులతో గూడి విడిది గృహమునకు చేరిరి. దశరథ మహారాజు కూడా ఆ నవదంపతులను మహదానందంతో తనివితీరా చూచుచూ ఋషులతో బంధుమిత్రులతో గూడి విడిది భవనమునకు చేరెను. ఆ రాత్రి గడిచిన పిమ్మట మరునాడు విశ్వామిత్ర మహాముని రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాపతి అయిన జనకుని వీడ్కొని సపరివారముగా అయోధ్యాపురమునకు బయలుదేరెను. అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరము అనుసరించెను. విదేహరాజ్య ప్రభువైన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనమునిచ్చెను. ఇంకను అతడు లక్షల కొలది గోవులను, పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబళములను, మిక్కిలి విలువైన పెక్కుపట్టు వస్త్రములను కానుకగా ఇచ్చెను. మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను, మేలుజాతి గుర్రములను, అందమైన రథములను, వీరులైన యోధులను, భక్తి విశ్వాసముల గల దాసదాసీ జనములను ఆ ప్రభువు అరణముగా పంపెను. ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలముగా వెండి, బంగారములను, ముత్యములను, పగడములను వారికి కన్యాధనముగా సమర్పించెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహూకరించి దశరథుని అనుమతిని పొంది తన అంతఃపురమున ప్రవేశించెను. అయోధ్యాపతి అయిన దశరథుడు వీరులైన పుత్రులతోడను, ఋషులందరితోడను, చతురంగ బలములతోడను, పరిచారకులతోడను గూడి ప్రయాణమును కొనసాగించెను. ఆ విధముగా దశరథుడు ఋషులతోనూ, కుమారులతోనూ వెళ్ళుచుండగా అక్కడక్కడ పక్షులు భయంకరములైన శబ్దములను చేయుచుండెను. భూమిపై సంచరించుచు మృగములన్నీయును ప్రదక్షిణ పూర్వకముగా తిరుగాడుసాగెను. పక్షుల అరుపులు అశుభములను, మృగముల ప్రదక్షిణములు శుభములను సూచించుచు నరేంద్రుడు ఆ శకునములను గమనించి వశిష్ఠుని ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, ఒకవైపు పక్షుల భయంకరములైన అరుపులు కర్ణకఠోరముగా వినిపించుచున్నవి. మరియొక ప్రక్కన మృగములు ప్రదక్షిణముగా సంచరించుచున్నవి. అశుభములను శుభములను సూచించు ఈ శకునముల కారణముగా నా హృదయము కంపించుచున్నది. మనస్సు కలవరపడుచున్నది. దీని అంతరార్థమేమి? అంతట వశిష్ఠ మహర్షి దశరథుని ఈ మాటలు విని మృదు మధురముగా ఇట్లు పలికెను. ఈ శకునముల ఫలితమును వినుము. ఆకాశమునందలి పక్షుల భయంకరములైన అరుపులు రాబోవు ఆ శుభమును సూచించుచున్నవి. కాని ఈ మృగముల ప్రదక్షిణలు వాటి ఉపశమనమును, ఆ అశుభములు తొలగునని తెలుపుచున్నవి కావున కలవరపడవలదు. వారు అట్లు మాట్లాడుకొనుచుండగా భూమిని కంపింపజేయుచు చక్కని చెట్లను పడగొట్టుచు ఒక పెద్ద సుడిగాలి వీచెను. సూర్యకాంతులను చీకట్లు ఆవరించెను. దిక్కులన్నీయు వెలవెలబోయెను. బలములన్నీయును దుమ్ము కొట్టుకుని చేష్టలుడిగెను. వశిష్ఠుడు, ఇతర మహర్షులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రము చైతన్యము కలిగి ఉన్న వారి వలె ఉండిరి. మిగిలిన వారందరూ నిశ్చేష్టులయ్యుండిరి. భయంకరమైన ఆ చిమ్మ చీకట్లలో సేన ఎంతయు భస్మముచే కప్పబడినదా ఎన్నట్లుండెను. అట్లి సేన జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముని జూచెను. అతడు జటామండలధారి అయి ప్రళయకాల రుద్రుని వలె భయంకరుడై ఉండెను.
అతడు రాజ్యవం అతడు జటామండలధారియై ప్రళయకాల రుద్రుని వలె భయంకరుడై ఉండెను. అతడు రాజ్యవంశమును పరిమార్చినవాడు. కైలాసము వలె దుర్జయుడు, ప్రళయకాలాగ్ని వలె దుస్సహుడు, మిగులు ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజోరాశియై జనులకు దుర్నిరీక్షుడైయున్నవాడు. అతడు భుజముపై గండ్రగొడ్డలిని పూని, మెరుపు తీగల వలె మిరుమిట్లు గొలుపుచున్న ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుని వలె తేజరిల్లుచుండెను. ప్రజ్వరిల్లుచున్న అగ్ని వలె భయంకరముగా కన్పట్టుచున్న ఆ పరశురాముని జూచి జపహోమ తత్పరులైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులను మునులందరినీ గుమిగూడి తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపుటచే క్రుద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రియులను చంపుటకై రాలేదు కదా. లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమముగా కోపతాపములను తొలగి శాంతించియున్నాడు. మరలా ఇప్పుడితడు క్షత్రియులను పరమార్చవలనని కోరికలతో ఇచ్చటికి రాలేదు కదా. తమలో తాము ఇట్లు చర్చించుకొనిన పిమ్మట ఆ మునులు పరశురాముని పూజించుటకై అర్ఘపాద్యాది ద్రవ్యమును తీసుకొనిరి. పిదప రామా రామా అని మధురముగా పలుకుచు భీతిని గొలుపుచున్న ఆయనను సమీపించిరి. జమదగ్ని కుమారుడును ప్రతాపశాలియు అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని దశరథ రామునిచో ఇట్లు భాషించెను.